హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి 2018లో అడిగిన 9th ఆగస్టు రోజు అడిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఈ రెండింటికి సంబంధించిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు థర్డ్ షిఫ్ట్లో అడిగిన కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని మనం ఆలోచిద్దాం. ఇవి రాబోయే ఏఎల్పి టెక్నీషియన్, ఆర్ఆర్బి జేఈ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ పరంగా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఆలోచిద్దాం. ఓకేనా? కమింగ్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎం షెల్ అని అడిగారు. మనకి బిట్ ఎటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చిందనమాట. ఎటామిక్ స్ట్రక్చర్ ఏంటయ్యా ఈ షెల్స్ అంటే, మనం యాటమ్ తీసుకున్నప్పుడు యాటమ్ లోపల న్యూక్లియస్ చుట్టూ ఇలా కొన్ని షెల్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని కే షెల్, దీని ఎల్, దీని ఎం, ఇంకోటి ఉందనుకోండి దీన్ని ఎన్ అంటారు. ఒక్కో షెల్లో ఒక రకమైన ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఫార్ములా 2n². ఇదిగోండి, దీనికేమో n=1, దీనికేమో n=2, దీనికేమో n=3, దీనికేమో n=4. అక్కడ వాడు ఏమన్నాడు, m అన్నాడు కదా. సో m అంటే n=3 తీసుకోవాలి. 2 × 3² 2 × 3² అంటే 9. 9 ఎంత? 18. ఆన్సర్ 18 అనమాట. అంటే ఒకవేళ n 1 తీసుకున్నారు అనుకోండి 2 × 1² 2. ఒకవేళ n 2 తీసుకున్నారు అనుకోండి 2 × 4 8. అంటే మొదటి దాంట్లో 2 ఎలక్ట్రాన్స్, రెండో దాంట్లో 8 ఎలక్ట్రాన్స్, మూడో దాంట్లో 18 ఎలక్ట్రాన్స్, అలా ఉంటాయి అన్నమాట. అలా ఉండటానికి గల కారణం ఏంటి అంటే షెల్స్లో అకామిడేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాడి ఫార్ములా ఏంటి అంటే n². బాగా గుర్తుపెట్టుకోండి, 2n². ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. షెల్స్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏంటి? 2n². సో ఆన్సర్ ఈజ్ 18. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. వాట్ ఆర్ ద రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్ అన్నాడు. అంటే మన బాడీలో టేస్ట్ని మనం డిటెక్ట్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన రిసెప్టార్స్ ఏంటి అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ ఆన్సర్ వాడు తప్పించాడండి. రైటే ఇచ్చాడు. గెస్టేటరీ రిసెప్టార్స్ అంటారు. గెస్టేటరీ అంటే దీంతో మనం టేస్ట్ని గుర్తించవచ్చు అనమాట. సో టంగ్ మీద, నాలుక మీద మనకి గస్టేటరీ అనే రిసెప్టార్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం టేస్ట్ని గుర్తించవచ్చు. కొంతమంది స్మెల్ని గుర్తిస్తూ ఉంటారు, నోస్ ద్వారా స్మెల్ని గుర్తిస్తూ ఉంటారు. వాటిని ఓలోఫాక్టరీ రిసెప్టార్స్ అంటారు. ఓలోఫాక్టరీ అంటే ఏమో నోస్కి సంబంధించినవి, గెస్టేటరీ అంటే ఏమో టేస్ట్కి సంబంధించినవి. నాలుక మీద టేస్ట్ని గుర్తించడం, వంట ఒక స్మెల్ని గుర్తించడం ఓలోఫాక్టరీ అన్నమాట. సెన్సరీ రిసెప్టార్స్ అంటే తెలుసు మనకి. సెన్సరీ ఆర్గాన్స్ ఏమున్నాయి? ఐ, స్కిన్, టంగు, నోసు, ఇవన్నీ కూడా మనకేంటి? సెన్సరీ ఆర్గాన్స్ అనమాట. వీటి ద్వారా బయట ఎన్విరాన్మెంట్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం కదా, వాటిని ఇంటరాక్ట్ చేయగలుగుతున్నాం కదా, వాటిని సెన్సరీ రిసెప్టార్స్ అంటారు. కెమికల్ రిసెప్టార్స్ అనేవి మనకి ఎంజైమ్స్లో కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ బిట్ మనకి బయాలజీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. రిసెప్టార్స్ గ్రాహికలు అంటారు తెలుగులో, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద వాల్యూ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G ఎవరు కనుక్కున్నారని అడిగాడు. క్యాపిటల్ G వాల్యూ అంట 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది క్యాపిటల్ G వాల్యూ అనమాట. ఈ క్యాపిటల్ G వాల్యూ ఎప్పుడూ మారదు, నెవర్ చేంజ్. అందుకే దీన్ని కాన్స్టెంట్ అన్నారు. దీన్ని కనుక్కుంది ఎవరు? హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్ట్ ఈ G వాల్యూని కనుక్కున్నారు. ఇది మనకి ఎక్కడొచ్చింది? F = G × m1 × m2/r². ఓకేనా? యూనివర్సల్ గ్రావిటేషనల్ ఈక్వేషన్ అంటారు దీన్ని. యూనివర్సల్ గ్రావిటేషనల్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో ఈ G వాల్యూ ఇదనమాట. స్మాల్ g వాల్యూ ఉండిద్ది.
9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మారుతూ ఉండిద్ది, భూమి మీద ఇది మారుతూ ఉండిద్ది, ఇది మారదు. కాబట్టి ఇది క్యాపిటల్ జీ, ఇది స్మాల్ జీ అనమాట. ఓకేనా, ఇది దీని వాల్యూ, ఇది దీని వాల్యూ. ఇది మనకి యూనివర్సల్ గ్రావిటేషనల్ ఈక్వేషన్లో కనపడుతూ ఉండిద్ది. M1 M2, ఇదిగోండి ఇది M1 ఇది M2, ఈ రెండింటిని కొంత ఆర్ డిస్టెన్స్లో పెట్టాను. M1 M2 అనే రెండు వస్తువుల్ని ఆర్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్స్ని తెలియజేయడానికి వాడే ఈక్వేషనే F=G ఇంటూ M1 ఇంటూ M2/r². ఓకేనా, కాబట్టి హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. యాంటోనీ లివోసియర్ ఏం కనుక్కున్నాడు? మొన్నే మనం మాట్లాడుకున్నాం సెకండ్ షిఫ్ట్లో, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ మీద ఈయన కొన్ని థీరీస్ని తీసుకొచ్చారు. ఇసాక్ న్యూటన్ లా ఆఫ్ మోషన్ ఈక్వేషన్. మోషన్ ఈక్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఇసాక్ న్యూటన్. జాన్ డాల్టన్ ఈయన యాటమ్ గురించి చెప్పాడు అనమాట, జాన్ డాల్టన్. ఓకేనా, మిగతా ఆప్షన్స్ కూడా నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వాటిని గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ అనే కెమిస్ట్రీ యూనిట్ నుంచి వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, అంటే దీంట్లో 3 రైట్ ఉంటాయి, ఒకటి రాంగ్ ఉండిద్ది అనమాట. నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్ అన్నాడు. కింది వాణిలో యాసిడ్స్ ప్రాపర్టీ కానిది ఏంటని అడిగాడు. చూద్దాం. యాసిడ్స్ హ్యావ్ సోర్ ఇన్ టేస్ట్, కరెక్టే, యాసిడ్స్ సోర్ టేస్ట్లో ఉంటాయి. నెక్స్ట్, యాసిడ్స్ ఫార్మ్ సాల్ట్స్ విత్ బేసెస్. యాసిడ్ బేసు కలిపాను అనుకోండి, సాల్టే వచ్చింది, ఇది రైటే. నెక్స్ట్, యాసిడ్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. ఒక యాసిడ్ అనేది అది యాసిడ్ కాదా తెలుసుకోవాలనుకో, లిట్మస్ పేపర్ తీసుకుంటాం, అది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తుంది. బ్లూని రెడ్గా మారిస్తే యాసిడ్, రెడ్ని బ్లూగా మారిస్తే బేస్ అనమాట. కాబట్టి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారిన యాసిడే. యాసిడ్స్ బేసిస్తో కలిసి సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి, కరెక్టే. అవి సౌర్ టేస్ట్లో ఉంటాయి, కరెక్టే. అవి బెటర్గా ఉంటాయి అన్నాడే, అదే రాంగ్. బేసెస్ బెటర్గా ఉంటాయి, చేదుగా ఉంటాయి. బి బేసిస్ ఆర్ బెటర్, బేసిస్ ఆర్ బెటర్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రాపర్టీ కాదనమాట. కాబట్టి ఈ మొత్తాన్ని ఆలోచించి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది రాంగ్ ఆప్షన్, మిగతా అవన్నీ కూడా రైట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ రాంగ్ ఆప్షన్ అయిందే రైట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకేనా, కాబట్టి ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్ మనకి బాగా తెలియాలి. సింపుల్ క్వశ్చన్సే, పైన కాన్సెప్ట్ ఐడియా ఉంటే అడుగుతున్నాడు. చూడండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డాష్ ఐరన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై కోటింగ్ ఆఫ్ జింక్. మనం ఐరన్ రాడ్ని తీసుకెళ్ళి ఎన్విరాన్మెంట్లో అలా పడేసామనుకోండి, అది తుప్పు పట్టిద్ది. తుప్పు, దాన్ని కరోజన్ అంటారు. కరోజన్ అంటారు. ఆ కరోజన్కి ఫార్ములా Fe2O3XH2O. Fe2O3XH2O దీనికి తుప్పు ఫార్ములా అనమాట. కాబట్టి వాతావరణంలో పడేసిన ఐరన్ తుప్పు పట్టకుండా ఉండటానికి జింక్ కోటింగ్ వేస్తారు, దాన్నే గ్యాల్వనైజేషన్ అంటారు. ఇదిగోండి గ్యాల్వనైజేషన్, కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్, దట్ ఈస్ కాల్డ్ జింక్ అనమాట. అలా వేయటం వల్ల ఐరన్ తొందరగా తుప్పు పట్టదు. తుప్పు ఫార్ములా కూడా ఇంపార్టెంటే, Fe2O3XH2O తుప్పు ఫార్ములా అనమాట. ఓకేనా, పైన క్వశ్చన్స్ అండి, డెప్త్ క్వశ్చన్ ఏమీ లేదు, అన్ని సింపుల్ క్వశ్చన్సే. ఓకేనా, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రైజ్డ్ హ్యామర్ పొసెసెస్. పైకి ఎత్తిన సుత్తి, ఒక వ్యక్తి సుత్తి కొట్టేటప్పుడు పైకెత్తి కొడతాడు. పైకెత్తినప్పుడు ఆ ఎత్తిన సుత్తిలో ఏ ఎనర్జీ ఉండిద్దని అడిగాడు. సింపుల్, పొటెన్షియల్ ఎనర్జీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వస్తువుని కొంత ఎత్తులో తీసుకెళ్ళి పెట్టామనుకోండి, దానికి ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు. పొటెన్షియల్ ఎనర్జీ = M × G × H. M అంటే మాస్, G అంటే గ్రావిటీ, H అంటే హైట్. M మాస్ ఉన్న వస్తువుని గ్రావిటీని తప్పించి కొంత ఎత్తులో పెట్టామనుకోండి, దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. ఉదాహరణకి ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. ఇంట్లో దీపం వెలిగించాం, క్యాండిల్ వెలిగించాం, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? ఎక్కడో పైన ఎత్తుగా పెడతాం. అంటే కింద ఉన్న క్యాండిల్ని వెలిగించి కొంత ఎత్తులో పెట్టాం కదా, కొంత ఎత్తులో పెట్టాం కాబట్టి దానికి ఏ ఎనర్జీ ఉండిద్ది? పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. చూసారా, సింపుల్.
ఎనర్జీని దేంట్లో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. అదే పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎంజిహెచ్. ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటాడు దీని మీద. ఏమైనా కష్టం ఉందా చెప్పండి. సింపుల్ క్వశ్చన్స్ అండి, సింపుల్. ఇది చూడండి. ఇఫ్ ఏ బాడీ టేక్స్ t seconds to go once round the circular path of radius r, the velocity v is given by. సింపుల్ క్వశ్చన్, మెకానిక్స్ నుంచి అడిగాడు. మెకానిక్స్ ఏంటంట? ఒక రోడ్డు ఉందంట, ఆ రోడ్డు సర్కిల్ షేప్లో ఉందంట, దాని రేడియస్ r అంట. ఒక వ్యక్తి ఇక్కడ మొదలుపెట్టి ఇలా వెళ్ళి ఇలా కవర్ చేశాడు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? ఒక సర్కిల్ మొత్తం కవర్ చేశాడు. అంటే పెరిమీటరేగా 2πr డిస్టెన్స్. ఎంత టైంలో? టైం t. వెలాసిటీ ఈక్వల్ టు స్పీడ్ బై టైం, సారీ వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 2πr. టైం ఎంత? t. 2πr బై t యాడుంది? ఇదిగోండి, సింపుల్. సర్కిల్ కవర్ చేశారన్నాడు. సర్కిల్ అంటే ఇక్కడ మొదలుపెట్టి ఇలా వెళ్ళి ఇలా వస్తాడు. 2πr కదా సర్కిల్ పారామీటర్. అదిగోండి. ఏమైనా ఉందా? అర్థం చేసుకోవడమే. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ సైన్స్. చాలామంది కష్టం అనుకుంటూ ఉంటారు, కానీ మీరు సరిగ్గా నేర్చుకుంటే చాలా ఈజీ. చూడండి. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ గో డౌన్ ఇన్ గ్రూప్ ఇన్ పీరియాడిక్ టేబుల్. మళ్ళా పీరియాడిక్ టేబుల్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంట? చూడండి. మనకి ఇలా గ్రూప్స్ ఉంటాయి, ఇవి పీరియడ్స్. ఇలా నిలువుగా గీసిన గ్రూప్స్ అన్నమాట. మనకి ఇలా పీరియాడిక్ టేబుల్ కనపడుతూ ఉండిద్ది. వీటినేమో మనం పీరియడ్స్ అంటాం. P1, P2, P3, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, 13 ఇలా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఒక పీరియాడిక్ టేబుల్లో ఇది పైన, ఇది క్రింద. పైనుంచి కిందకి వెళ్తున్నారంట. పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు ఏం జరిగిద్ది అని అడిగారు. ఏం జరిగిద్ది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షెల్స్ డిక్రీజెస్ కాదు, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్ కాదు, నంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. షెల్స్ అనేవి ఏమవుతుంటాయి? ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇదిగోండి, ఇక్కడేమో లిథియం, తర్వాత సోడియం, తర్వాత పొటాషియం. ఇదిగోండి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో ఇంకొన్ని ఎలక్ట్రాన్స్, దీంట్లో ఇంకొన్ని ఎలక్ట్రాన్స్, దీంట్లో ఇంకొన్ని ఎలక్ట్రాన్స్. ఇలా వెళ్ళే కొద్ది ఏమవుతున్నాయి? ఇక్కడ షెల్ 1, షెల్ 2, షెల్ 3, షెల్ 4 షెల్స్ అన్నీ ఏమవుతున్నాయి? పెరుగుతూ ఉన్నాయి. అంటే ఒక పీరియాడిక్ టేబుల్లో మనం పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు షెల్స్ పెరుగుతూ ఉంటాయి. షెల్స్ పెరిగింది అనుకోండి, ఎటామిక్ సైజ్ కూడా పెరిగిద్ది. అర్థమైందా? సో ఇన్ పీరియాడిక్ టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ when we go from top to bottom the number of shells increases. If number of shells increases atomic size increases. అలా చెప్పాలన్నమాట. కాబట్టి గ్రూప్స్లో అటామిక్ సైజ్ పెరిగింది కాబట్టి పీరియడ్స్లో ఏమైంది? తగ్గిద్ది. సింపుల్. ఇదిగోండి, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ ఏమైంది? అటామిక్ రేడియస్ పెరిగింది. అప్పుడు పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ ఏమైంది? తగ్గిద్ది. గ్రూప్స్లో పెరిగితే పీరియడ్స్లో తగ్గిద్ది, పీరియడ్స్లో తగ్గితే గ్రూపుల్లో పెరిగిద్ది. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా పైనుంచి కిందకు వస్తే షెల్స్ పెరుగుతాయి, దట్ మీన్స్ అటామిక్ రేడియస్ పెరిగిద్ది అన్న అవగాహనకి రండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. డాష్ ఫార్మ్ ఏ కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ యూరిన్ అండ్ స్పమ్స్ ఇన్ హ్యూమన్ మేల్స్ అనమాట. మేల్స్లో రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి యూరిన్ బయటకు వచ్చిద్ది, స్పెర్మ్ బయటకు వచ్చిద్ది. ఇవి రెండు ఒకే పైపు ద్వారా వస్తాయి. దాన్ని యూరెత్రా అంటారు. ఏంటి? యూరెత్రా. ఇదిగోండి ఆన్సర్, యూరెత్రా. ఇదిగోండి, మీకు బొమ్మ కూడా తీసుకొచ్చా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇది టెస్టీస్ అంటారు, అంటే పురుషుల యొక్క లైంగిక భాగం. ఈ టెస్టిస్ పైన ఎపిడైడిమిస్ ఉండిద్ది. ఈ టెస్టిస్లోనే మనకి స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది. స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యి ఎపిడైడిమిస్లో స్టోర్ అయ్యిద్ది. అది ఇలా వెళుతూ వెళుతూ వ్యాస్ డిఫరెన్స్ అనే పైపు గుండా వచ్చింది. అలా వెళుతూ 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 ఇక్కడ చూడండి, సెమినల్ వెసికల్స్ అనే గ్రంథులు కలుస్తాయి. అలా వెళుతూ ఇలా బయటకు వచ్చింది అనమాట. పెనిస్ ద్వారా బయటకు వచ్చింది. ఇదిగో యురెత్రా, చూసారా? యురెత్రా కనపడుతుందా? అయితే స్పర్మ్ బయటకు వచ్చిన రూట్ ఏంటి? ఇదిగోండి బొమ్మ గీస్తున్నా చూడండి. ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా బయటకు వచ్చింది. అయితే ఇది యూరినరీ బ్లాడర్, అంటే మన యూరిన్ ఫార్మ్ అయ్యి ఒక ప్యాక్లో ఇక్కడ స్టోర్ అయింది. మరి యూరిన్ కూడా బయటికి రావాలి కదా,
అది చూడండి ఎలా వస్తుందో పైకి. ఇంకో 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 పెన్ తీసుకున్నాం మీకు అర్థం అవటానికి. ఇదిగోండి యూరిన్ చూడు ఎలా వస్తుందో. యూరిన్ కూడా ఒకే పైపు గుండా వస్తుంది చూసారా. స్పెర్మ్ ఏమో వచ్చేది ఈ పైపు, యూరిన్ వచ్చేది ఏమో ఈ పైపు. అంటే పురుషుల్లో యూరిన్ స్పెర్మ్ రెండు ఏ పైపు గుండా వస్తాయి, ఒకే పైపు గుండా వస్తాయి. దాన్ని యురెత్రా అంటారు. ఓకేనా. సో బోత్ కామన్ ప్యాసేజ్ ఫర్ బోత్ యూరిన్ అండ్ స్పెర్మ్. ఇదిగో బొమ్మ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించింది. పెనిస్ లోపల యురెత్రా ఉండిద్ది, ఇలా బయటకు వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి. కానీ ఫీమేల్స్లో చూసుకున్నారనుకోండి, వాళ్ళకి యూరిన్ హోల్ వేరు, వజైనా హోల్ వేరు. అంటే పురుషుల నుంచి స్పెర్మ్ వెళ్ళిపోయి వజైనా దగ్గర పడిద్ది. వాళ్ళు యూరినేషన్కి వెళ్ళారనుకోండి, యూరిన్ బయటకు వచ్చింది. కాబట్టి వాళ్ళకి స్పెర్మ్ లోపలికి వెళ్ళే హోల్ వేరు, యూరిన్ బయటకు వచ్చే హోల్ వేరు. ఫీమేల్స్కి రెండు వేరు వేరు హోల్స్ ఉంటాయి. కానీ మేల్స్కి మాత్రం ఒకే హోల్ ఉండిద్ది. ఒకే హోల్ ద్వారా మనకి యూరిన్ బయటకు వచ్చింది, స్పెర్మ్ బయటకు వచ్చింది. ఓకేనా. రీప్రొడక్షన్ సిస్టమ్ అనే దాని నుంచి క్వశ్చన్ అడిగారు చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టూత్ డికే, పళ్ళు పాడైపోవటం స్టార్ట్స్ వెన్ ద పిహెచ్ ఆఫ్ ది మౌత్ ఈజ్ లోయర్ దెన్. బాగా గుర్తుపెట్టుకోండి, మన నోట్లో కూడా సలైవా ఉండిద్ది. ఆ సలైవా పిహెచ్ వాల్యూ ఎప్పుడైతే లోయర్ అయిపోయిద్దో, ఒక కొంత వాల్యూ కన్నా లోయర్ అయిపోయిద్దో, అప్పుడు మన నోరు పాడైపోయిద్ది, మన పళ్ళు పాడైపోతాయి. అది ఎంత అంటే 5.5. అంటే మన బాడీలోని నోట్లో లెస్ దాన్ 5.5 కన్నా పిహెచ్ వాల్యూ తగ్గకూడదు. తగ్గితే టూత్ డికే స్టార్ట్ అయ్యింది, పళ్ళు బలహీనంగా మారిపోతాయి. కాబట్టి 5.5 కన్నా ఎక్కువే ఉండాలి. అందుకే మన బాడీలో పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేయడానికి మనం పేస్ట్ లాంటివి వాడి, కొన్ని లిక్విడ్స్ లాంటివి వాడి మన నోటిని శుభ్రపరచుకుంటూ ఉంటాం. పరుచుకోలేదనుకోండి పిహెచ్ వాల్యూ పడిపోయిద్ది, పళ్ళు పాడైపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి 5.6. దీనికి ఇంకో ఆన్సర్ ఉంది. యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ పడినప్పుడు వాటి పిహెచ్ వాల్యూ ఎంత అంటాడు, 5.6. మామూలు రైన్ పడినప్పుడు పిహెచ్ వాల్యూ ఎంత అంటాడు, 6 ఉండిద్ది. నార్మల్ వాటర్కి పిహెచ్ వాల్యూ ఎంత అంటాడు, 7 ఉండిద్ది. సీ వాటర్కి పిహెచ్ వాల్యూ ఎంత అంటారు, 7 ఎబో ఉండిద్ది. కాబట్టి యాసిడ్ రైన్కి ఏమో 5.6, రైన్ వాటర్కి ఏమో 6 నియర్లీ, వాటర్కి ఏమో 7 నియర్లీ, సీ వాటర్కి ఏమో ఎబో 7 to 8 మధ్య ఉండిద్ది. ఓకేనా. ఇది పిహెచ్ వాల్యూస్. ఇది యాసిడ్ అండ్ బేసెస్ అనే నుంచి అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఈ ఎసిడిక్ వాల్యూస్ ఎన్సీఆర్టీలో డయాగ్రామ్ కూడా ఉండిద్ది, అది మనం చదువుకొని బట్టి పట్టాలి. ఓకేనా. లేకపోతే ఇలా వాల్యూస్ ఇచ్చిన వాటికి మనం ఆన్సర్ చేయలేము. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడుంది చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంఫోటెరిక్ ఆక్సైడ్. యాంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మెటల్ కానీ నాన్ మెటల్ కానీ ఆక్సైడ్తో చర్య జరిపితే మెటాలిక్ ఆక్సైడ్, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటారు. యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఏంటంటే వాటికి బేసిక్ నేచరు ఉండిద్ది, ఎసిడిక్ నేచరు ఉండిద్ది. కాస్త బేసిస్ లాగా ఉంటాయి, కాస్త ఎసిడిక్ లాగా ఉంటాయి. వాటిని యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ అల్యూమినియం, జింక్, టిన్, లెడ్, కాపర్. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 5 కూడా యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. అల్యూమినియం Al2O3, ZnO, PbO, CuO ఇవన్నీ కూడా యాంఫోటెరిక్ ఆక్సైడ్స్. అంటే ఇవి ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటే, బేసిక్ నేచర్ కలిగి ఉంటాయి. కానీ మెటల్స్ తీసుకోండి, మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ అనమాట. మెటల్స్ అన్నీ కూడా బేసిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ ఉండిద్ది. నాన్ మెటల్స్ తీసుకోండి, నాన్ మెటల్స్ అవి ఎసిడిక్ ఆక్సైడ్స్ అనమాట. ఎసిడిక్ ఆక్సైడ్స్. మెటల్స్ ఏమో బేసిక్ ఆక్సైడ్స్, నాన్ మెటల్స్ ఏమో ఎసిడిక్ ఆక్సైడ్స్. కానీ యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే ఇవి 5 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మెటలా నాన్ మెటలా పక్కన పెట్టండి, ఇవి యాంఫోటెరిక్. ఇవి బేసిక్, ఎసిడిక్ 2 లక్షణాలు కలిగి ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అంటే ఏంటి, మెటల్. కాబట్టి ఇది మెటాలిక్ ఆక్సైడ్, అంటే ఇది బేసిక్ ఆక్సైడ్. చూసారా ఎలా ఆన్సర్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఐరన్ ఆక్సైడ్. ఐరన్ అంటే మెటల్ కదా, మెటల్ అని ఏం ఫామ్ చేస్తే బేసిక్ ఆక్సైడ్. సో ఇది కూడా బేసిక్ ఆక్సైడ్, ఇది కూడా బేసిక్ ఆక్సైడ్. ఇప్పుడు చూడండి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ అంటే ఏంటి,
నాన్ మెటల్ అంటే ఇదేంటి ఎసిడిక్ ఆక్సైడ్. చూసారా, మెటల్స్ అన్ని బేసిక్ ఆక్సైడ్ అని తెలిసిందనుకో అలా చెప్పేస్తా, నాన్ మెటల్ అంటే ఎసిడిక్ ఆక్సైడ్ అని తెలిసిందనుకోండి ఇలా ఆన్సర్ చేస్తా. ఇదేమో 5 ప్రత్యేకంగా పక్కన గుర్తుపెట్టుకుంటా, అవి యాంపోటెరిక్ కాబట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇది కూడా మనకి అటామిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్లో వచ్చింది, బాగా ఇంపార్టెంట్ ఇది రైల్వే ఎగ్జామ్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా క్లియర్గా, మీకు డౌట్ రాకూడదని. నెక్స్ట్ ఇది ఎలక్ట్రిసిటీ నుంచి అడిగాడు. ఎలక్ట్రిసిటీ, ఏ కరెంట్ I flows through a resistor. ఓకే, ఏ source maintains a potential difference V across the resistor. The energy supplied by the source in time. V అంటే వోల్టేజ్, I అంటే కరెంటు, R అంటే రెసిస్టెన్స్, P అంటే పవర్, T అంటే టైము. ఎనర్జీ అంటే పవరే కదా, పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, ఎంత టైము ఇంటూ T, V ఇంటూ I ఇంటూ T. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ T. సింపుల్, ఎక్కడుంది ఇదిగోండి VIT. ఓకేనా, టైంని కూడా మెజర్ చేసుకున్నాడు, అందుకే ఎనర్జీని కన్సిడర్ చేసాం. పవర్ ఈక్వల్ టు V ఇంటూ I, ఎనర్జీ అడిగినప్పుడు V ఇంటూ I ఇంటూ T, మూడింటిని కంబైన్ చేసుకోవాలి. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుంది, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Find the position of a image formed by concave mirror when the object is placed between P and F. కాన్కేవ్ మిర్రర్లో కండిషన్ గురించి అడిగాడు. ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. చూడండి చెబుతా. ఎప్పుడైతే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకొని, ఇదేమో P, ఇదేమో F ప్రిన్సిపల్ ఫోకస్, ఇదేమో C, ఒక ఆబ్జెక్ట్ని Fకి Pకి మధ్యలో పెట్టారంట. Fకి Pకి మధ్యలో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని పెడతామో అది బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. ఇదిగోండి ఇలా ఫామ్ అయింది అనమాట. ఇది A, ఇది B, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. ఇది చిన్నగా ఉండిద్ది, వచ్చేది పెద్దగా ఉండిద్ది. కాబట్టి ఒక కాన్కేవ్ మిర్రర్లో మనం ఇమేజ్ని ఎప్పుడైతే మనం Fకి Pకి మధ్య పెడతామో బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయింది. బిహైండ్ ద మిర్రర్ కాన్కేవ్ మిర్రర్లో మనకి 6 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో 5 కండిషన్స్లో ఏమో మిర్రర్కి ముందు పడింది, 6వ కండిషన్స్లో మిర్రర్ వెనకాల పడిద్ది. అందుకే ఈ కండిషన్లో ఇమేజ్ వర్చువల్గా ఉండిద్ది అనమాట. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎరెక్ట్గా ఉండిద్ది. ఎరెక్ట్, వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ వాజ్ ఎరెక్ట్. కాబట్టి కాన్కేవ్ మిర్రర్లో Pకి Fకి మధ్యలో పెడితే ఇమేజ్ పెద్దగా మారిద్ది, బిహైండ్ ద మిర్రర్ పడిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవన్నీ వేరే కండిషన్స్ అనమాట. వీటి గురించి సపరేట్గా వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైద్ది. నెక్స్ట్ చూసారా, మళ్ళా హీట్ నుంచి అడిగాడు బిట్. నిన్న కూడా ఇలాంటి బిట్ ఒకటి అడిగాడు. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ ఆల్కహాల్ 78 degrees Celsius. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్? సేమ్ క్వశ్చనే, టెంపరేచర్ ఇచ్చారు 78 degrees Celsius, కెల్విన్లో ఎంత అన్నారు. కెల్విన్లో కనుక్కోవాలంటే 273 కలపాలి, ప్లస్ 78, 8 3 11, 7 7 14, 1 15, 2 1 351. ఏడుంది ఇదిగోండి 273 కలపాలి. సెల్సియస్కి ఇచ్చిన టెంపరేచర్కి 273 కలిపితే కెల్విన్లో చెప్పచ్చు. 351 కెల్విన్. 78 degrees Celsius అన్నా 315 కెల్విన్ అన్నా ఒకటే. చూసారా, హీట్ గురించి చాలా ప్లెయిన్ బిట్టే, పైన అడిగిన బిట్ అడిగారు. చూడండి, వెరీ ఇంపార్టెంట్. టిష్యూ, టిష్యూ అంటే ఏంటి చాలామందికి తెలియదు. టిష్యూ అంటే ఏంటో చూడండి. మన బాడీలో రకరకాల సెల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూ అంటారు. అంటే మన బాడీలో అన్ని సెల్స్ కలిసి టిష్యూ ఫామ్ చేస్తాయి, అన్ని టిష్యూస్ కలిసి ఆర్గాన్ ఫామ్ చేస్తాయి, అన్ని ఆర్గాన్స్ కలిసి బాడీ ఫామ్ అయింది. అనేక రకాల కణాలని టిష్యూ అనాలి, అనేక టిష్యూలని ఆర్గాన్ అనాలి, అనేక అవయవాలని బాడీ అనాలి. కాబట్టి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ టిష్యూ, కణజాలం. టిష్యూ ఏం చేసిద్ది? టిష్యూ సిమిలర్ ఇన్ ఆరిజిన్, ఫామ్ అండ్ ఫంక్షన్. మన బాడీ పర్టికులర్గా ఫంక్షన్ చేయాలన్నా, మన బాడీ మంచిగా ఫామ్ అవ్వాలన్నా, ఒక ఆరిజిన్లో అన్నీ సెట్ అవ్వాలన్నా సెల్స్ అన్నీ ఇలా ఉండాలి. సెల్స్ ఆరిజిన్లో ఫామ్ అయి
ఫంక్షన్ అయితే టిష్యూ అంటారు. మళ్ళా చదువుతున్నా, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. సెల్స్ అన్నీ ఒక సిమిలర్గా ఆరిజిన్ అయిపోయి అక్కడ ఫామ్ అయిపోయి అలా పనిచేస్తూ ఫంక్షనల్ చేస్తూ ఉంటే దాన్ని టిష్యూ అనాలి. ఓకేనా? టిష్యూస్ అన్ని కలిస్తే ఆర్గాన్స్ అన్ని కలిస్తే బాడీ అని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది రీప్రొడక్షన్కి సంబంధించి. ఐడెంటిఫై ఏ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ విచ్ ఇన్వాల్వ్స్ రీప్రొడక్షన్ త్రూ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ సచ్ యాజ్ రూట్స్, స్టెమ్, లీవ్స్. క్వశ్చన్ చదివితే ఏం అర్థం కాదు. ప్లాంట్స్లో అంట అసెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిద్దంట. అలా జరిగినప్పుడు దాన్ని రూట్స్, స్టెమ్, లీవ్స్ వీటితో జరిగే రీప్రొడక్షన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. దానికి ఇంకో పేరు ఏంటి అన్నాడు. చూడండి, ఒక ప్లాంట్ మనం తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్లో అలైంగిక భాగాలు ఉంటాయి, అంటే సెక్షువల్ పార్ట్స్ కాదు, లైంగిక భాగాలు ఉంటాయి, అంటే సెక్షువల్ పార్ట్స్ అన్నమాట. ఫ్రూటు, ఫ్లవరు వీటిని సెక్షువల్ పార్ట్స్ అంటారు. రూటు, స్టెమ్, లీవ్స్ వీటిని అలైంగిక భాగాలు లేదా శాఖీయ భాగాలు అంటారు. కాబట్టి వేరు, కాండం, ఆకులు ఇవి అలైంగిక భాగాలు. పువ్వు, కాయ ఇవేమో లైంగిక భాగాలు. వీటి ద్వారా జరిగిందనుకోండి సెక్షువల్ రీప్రొడక్షన్, వీటి ద్వారా జరిగిందనుకోండి అసెక్షువల్ రీప్రొడక్షన్. దానికి ఇంకో పేరే వెజిటేటివ్ రీప్రొడక్షన్ లేదా వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. కాబట్టి మొక్కలో అలైంగిక భాగాలైన రూటు, స్టెమ్, లీవ్స్ వీటి ద్వారా రీప్రొడక్షన్ జరిగితే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. పువ్వులో లైంగిక భాగాలంటే ఇవి చెప్పాలి. అలైంగిక భాగాలు లేదా వెజిటేటివ్ పార్ట్స్ అంటే రూట్స్, స్టెమ్, లీవ్స్ ఇవి మనం చెప్పాలన్నమాట. కాబట్టి అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ వచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి బడ్డింగ్ అనేది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్. ఎక్కడ కనపడిద్ది? హైడ్రా అనే జీవుల్లో కనపడిద్ది. ఫ్రాగ్మెంటేషన్ ఇది కూడా ఒక రకమైన అసెక్షువల్ రీప్రొడక్షన్. ఎక్కడ కనపడిద్ది? ఆల్గే, ఫంగి అంటే మష్రూమ్స్ ఉంటాయి కదా అదనమాట. ఆల్గే అంటే పంపుల దగ్గర నాచు ఉండిద్ది కదా ఆ నాచు అనమాట. ఫిజన్, బైనరీ ఫిజన్ ఇది బ్యాక్టీరియాలో కనపడిద్ది. ఇవన్నీ కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్కి ఎగ్జాంపుల్స్. బ్యాక్టీరియా ఎలా డెవలప్ అయింది? ఫిజన్. ఆల్గే, ఫంగి ఎలా రీప్రొడక్షన్ చేసుకుంటాయి? ఫ్రాగ్మెంటేషన్. హైడ్రా లాంటి జీవులు ఎలా రీప్రొడక్షన్ చేసుకుంటాయి? బడ్డింగ్. మొక్కల్లోని శాఖీయ భాగాలు రూట్, స్టెమ్, లీవ్స్ ఎలా రీప్రొడక్షన్ చేసి కొత్తగా మొక్కలుగా వస్తాయి అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. చూసారా? అంత కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉండవు, కొన్ని కాన్సెప్చువల్గా ఉంటాయి. అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ holding a pen in his left hand sees his reflection in the mirror holding the pen in right hand. This is due to dash. క్వశ్చన్ చదివిగానే ఏదో అనుకుంటాం, ఏమీ లేదు. మనం అద్దం ముందు నించున్నాం, అద్దం ముందు నించున్నప్పుడు కుడి చేతితో పెన్ పెట్టుకున్నాం, రైట్ హ్యాండ్తో పెన్ పట్టుకున్నాం. మిర్రర్లో ఎలా కనపడిద్ది? లెఫ్ట్ హ్యాండ్తో కనపడిద్ది. సో మనం రైట్ మిర్రర్లో లెఫ్ట్, మన లెఫ్ట్ మిర్రర్లో రైట్ అంటే మారుతుంది కదా. దాన్ని ఏమంటారంటే లేటరల్ ఇన్వర్షన్ అంటారు. మనం నుంచున్నప్పుడు మన తల దగ్గర కాళ్ళు కనపడవు, కాళ్ళ దగ్గర తల కనపడదు. అలా కనపడితే ఇన్వర్షన్ అంటారు. ఇది జరగదు. లెఫ్ట్ రైట్ అయిద్ది, రైట్ లెఫ్ట్ అయిద్ది. ఇలా అయితే లేటరల్ ఇన్వర్షన్ అంటారు. ఓకేనా? తల కాళ్ళు తల అయితే ఇన్వర్షన్ అంటారు. ఇది మనకి మిర్రర్లో ఏమీ జరగదు. అద్దం ముందు నుంచోగానే మొహం దగ్గర మొహమే కనపడుతుంది కానీ కాళ్ళు ఏమైనా కనపడుతున్నాయా? కనపడట్లేదు కదా. కాబట్టి ఇన్వర్షన్ కాదు, లేటరల్ ఇన్వర్షన్. రిఫ్రాక్షన్ అంటే తెలుసు కదా, బెండ్ అవటం అనమాట. రిఫ్లెక్షన్ అంటే తెలుసు కదా, అలా తగిలి ఇలా వెళ్ళిపోవటం. అదే రిఫ్రాక్షన్ అనుకోండి, తగిలి లోపల గుండా వెళ్తాం. తగిలి లోపల గుండా వెళ్తే ఏమో రిఫ్రాక్షన్, తగిలి పైనుంచి వెళ్ళిపోతాయేమో రిఫ్లెక్షన్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళా అదే క్వశ్చన్ అడిగాడండి. కైనెటిక్ ఎనర్జీ మీద మీకు చాలాసార్లు చెప్పా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. చూడండి, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? ఈకే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇచ్చారు. ఈకే ఆఫ్ ఎంబీ స్క్వేర్. వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈకే
of a moving body with mass m, and if its speed is velocity, and if its speed is doubled from v to 2v. మాస్ ఏమో ఎంఏ ఉంది, వెలాసిటీ ఏమో 2v అయింది. ఇక్కడేమో ఆఫ్ ఎం వి స్క్వేర్ ఇది. ఇప్పుడు మాస్ని ఎంగానే ఉంచాడు, వీని ఏం చేశాడు 2v చేశాడు. ఇలా మార్చిన తర్వాత కొత్తగా వచ్చిన కైనెటిక్ ఎనర్జీ ఏంటి అని అడిగాడు. సింపుల్ ఫార్ములా పెట్టండి, ఈకే ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం అంటే ఎంఏ, వి అంటే 2v హోల్ స్క్వేర్, అప్పుడు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ 4v స్క్వేర్. 4 ముందుకు తీసుకురా, ఈకే ఈక్వల్ టు 4 ఇంటూ హాఫ్ ఎంవి స్క్వేర్. ఈ మొత్తం ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, ఈకే పెట్టుకోవచ్చుగా. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈకే అనేది 4 ఇంటూ ఈకే, అంటే అంతకుముందు ఎనర్జీ కన్నా ఇప్పుడు ఎనర్జీ ఎంత పెరిగింది, 4 రెట్లు పెరిగింది. సింపుల్ క్వశ్చన్. వాడు ఇచ్చిన వాల్యూస్ని అదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. వెలాసిటీ 2 రెట్లు పెంచారు అంటే అర్థం కైనెటిక్ ఎనర్జీ ఏమైపోయింది, 4 రెట్లు పెరిగింది. ఓకేనా. వెలాసిటీని 3 రెట్లు పెంచాడు అంటే 3 స్క్వేర్ 9 అయింది. వెలాసిటీని 4 రెట్లు పెంచాడంటే 4 స్క్వేర్ 16. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు, మీకు తెలియదు కదా అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళా ఎలక్ట్రిసిటీ నుంచి బిట్ అడిగాడండి. ఎలక్ట్రిసిటీ నుంచి మళ్ళా బిట్ చూడండి, జాగ్రత్తగా చేస్తాను. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డబుల్డ్, ఓకే ఆర్ అంటే ఏం చేశాడు, డబుల్ చేశాడు. అండ్ ద కరెంట్ గెట్స్ ఆఫ్, ఐ ఈక్వల్ టు ఏమైంది, I/2 అయింది. దెన్ వోల్టేజ్ అన్నాడు, వి ఈక్వల్ టు ఏంటి, ఐఆర్. ఇది మామూలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు దీంట్లో అవి పెడదాం, బి ఈక్వల్ టు ఐ ఏమైంది, సగం అయింది I/2. ఆర్ ఏమైంది, 2 రెట్లు అయింది 2 ఇంటూ ఆర్ కొట్టేశా, వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. అరే అంటే మనం రెసిస్టెన్స్ని సగం తగ్గించి కరెంట్ని సగం తగ్గించి రెసిస్టెన్స్ 2 రెట్లు పెంచినా దేంట్లో మార్పు రాలేదు, వోల్టేజ్లో మార్పు రాల. కాబట్టి ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఎక్కడుంది, ఇదిగోండి చూసారా. అంటే ఒక ఓమ్స్ లాకి సంబంధించి వోల్టేజ్ వి ఈక్వల్ టు ఐఆర్, ఐని సగం చేసి ఆర్ని 2 రెట్లు చేసామనుకో అయినా మార్పు ఏమీ అవ్వదు, అదే వోల్టేజ్ ఆ సర్క్యూట్లో ఉండిద్ది అంటానికి క్వశ్చన్ అడిగాడు. చూడంగానే ఏదో బాధపడుతూ ఉంటారు. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ, ఏ క్వశ్చన్ అయినా అయిపోయింది. ఓకేనా. నియర్లీ దీంట్లో కూడా 20 క్వశ్చన్స్ అనేవి అవుట్ ఆఫ్ 75లో కనపడినవి. ఇవి 9th ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ అనమాట. ఒకే రోజు 2018 9th ఆగస్ట్ స్టార్ట్ అయిన 3 షిఫ్ట్ల పేపర్లో నియర్లీ 60 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ ఏం అడుగుతున్నాడో మీకు తెలిస్తే మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఎగ్జామ్ దగ్గరలో ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఈ సెషన్ని జాగ్రత్తగా వినండి, ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే ఆ క్వశ్చన్ని మీరే చదువుకోండి. నా ఛానల్లో మెల్లిమెల్లిగా ఆ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియోస్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చూస్తే మీరే జనరల్ సైన్స్లో విన్నర్ అవుతారు. ఓకేనా. కాబట్టి చాలా జాగ్రత్తగా నా వీడియోస్ చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అప్డేట్ రాగానే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఓకేనా. మరొక షిఫ్ట్ పేపర్తో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.